మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తాను. హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్‌లో ప్రతిరోజు 10-2 దాకా పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. వాటికి మనం జవాబులు చేద్దాం. సెక్స్‌లో కలిసిన వెంటనే ఆడవారికి యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం ఏమిటి? ఎలా నివారించగలగాలి? శృంగారంలో పాల్గొన్న వెంటనే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాదు. కనీసం 24-48 అవర్స్ తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి? బాడీలో, శరీరంలో ప్రతి భాగంలో కూడా రకరకాలైనటువంటి బ్యాక్టీరియా ఉంటాయి. అందుకనే పారామెడిక్స్ లేదా నర్సెస్ ఎక్కడ ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చినా స్పిరిట్‌తో క్లీన్ చేస్తారు. అలా క్లీన్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 బ్యాక్టీరియా ఉన్నది కాస్త 1000 బ్యాక్టీరియా అవుతుంది. కానీ జీరో ఎప్పటికీ కాదు. ఒక్కొక్కప్పుడు క్లీన్లీనెస్ వల్ల అక్కడ బ్యాక్టీరియా ఉండిపోతే, అక్కడ ఉన్న బ్యాక్టీరియా తొలగించబడకపోతే యాబ్సెస్ ఫామ్ అంటాం. ఇంజెక్షన్ వేసిన సైట్లో చీమ వస్తుంది. అలాగే ఇద్దరు వ్యక్తులు శారీరకంగా కలిసినప్పుడు ఒకళ్ళ శరీరంలో ఉన్న బ్యాక్టీరియా ఇంకొకళ్ళకు వారికి ఎక్స్చేంజ్ అవుతాయి. విచిత్రం ఏమిటంటే ఆ పర్టికులర్ బ్యాక్టీరియా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ఉన్నాయనుకోండి. ఆ అమ్మాయికి ఏమీ ప్రాబ్లం ఉండదు. బికాస్ ఆ అమ్మాయి శరీరంలో అవి చాలా సంవత్సరాల నుంచి ఉంటుంటాయి. కానీ అదే బ్యాక్టీరియా అబ్బాయి శరీరంలోకి వెళ్ళినప్పుడు అబ్బాయికి మంట రావచ్చు. సేమ్ థింగ్ అబ్బాయి కూడా చాలా సంవత్సరాల నుంచి ఒక బ్యాక్టీరియా ఉన్నదనుకోండి, ఒక రకమైన బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా అబ్బాయికి ఏమీ ప్రమాదం ఉండదు. కానీ అమ్మాయికి వచ్చినప్పుడు అవి కొత్త బ్యాక్టీరియా. దానివల్ల ప్రమాదం అవుతుంది. ఇన్ఫెక్షన్ అంటే మల్టిప్లికేషన్. మామూలుగా ఓ 2 బ్యాక్టీరియానో 4 బ్యాక్టీరియాలో ఉంటే వచ్చేదాన్ని ఇన్ఫెక్షన్ అనం. ఇన్ఫెక్షన్ అంటే అర్థం ఏమిటి అంటే మల్టిప్లై అయ్యి చాలా లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ అయినప్పుడు అది ప్రాబ్లమ్ వస్తుంది. డాక్టర్ గారు వైగ్రా టాబ్లెట్స్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? వయాగ్రా అనేది సిల్డెనఫిల్‌కు ఒక ట్రేడ్ నేమ్. ఫైజర్ అనే కంపెనీ వాళ్ళు వయాగ్రా పేరుతో అమ్ముతారు. చాలా కంపెనీలు చాలా పేర్లతో అమ్ముతారు. సుహాగ్రా అని, పెనిగ్రా అని ఇట్లాంటివి. ఈ టాబ్లెట్స్‌ను ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ కింద మనం ట్రీట్ చేస్తాం. వాటిని PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. వీటన్నిటి వల్ల కూడా తలనొప్పి రావచ్చు, నడుములో నొప్పి రావచ్చు, విజువల్ డిస్టర్బెన్సెస్, అది రెడ్ లైటా, గ్రీన్ లైటా వాళ్ళకు ట్రాఫిక్‌లో ఇబ్బంది పడవచ్చు, లేదా తల డిమ్ అయిపోవచ్చు. కొద్దిమందికి కళ్ళు ఎర్రగా అవుతాయి. కొద్దిమందికి నాజియా, ఒక రకమైన వాంతి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ రావు. సో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏవి పర్మనెంట్‌గా ఉండవు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కొద్ది గంటల నుంచి మ్యాక్సిమం 1 or 2 డేస్ ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ విస్కీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే హెడేక్ వస్తుంది. దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా కొద్దిపాటి తలనొప్పి కానీ, నాజియా కానీ ఉండొచ్చు. సో విస్కీ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని విస్కీ తీసుకోవడం మానేయరు కదా. విస్కీ రెగ్యులర్‌గానే తాగుతుంటారు. సో వయాగ్రాకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వయాగ్రా మానేయక్కర్లేదు. అయితే దానివల్ల లైఫ్‌లో ఇబ్బంది జరిగినప్పుడు మాత్రం వయాగ్రా మానేయొచ్చు. డాక్టర్ గారు అబ్బాయే కావాలి అనుకునే దంపతులకు ఏ యాంగిల్‌లో సెక్స్ చేసుకోవాలి అనేది ఏమైనా నిర్దిష్టంగా ఉందా? అలాంటి నిర్దిష్టమైన పద్ధతి ఏమీ లేదు. ఏ యాంగిల్‌లో చేసినా సెమెన్‌లో కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. అందులో కొన్ని ఎక్స్ క్యారియింగ్ స్పర్మ్స్, కొన్ని వై క్యారియింగ్ స్పర్మ్స్ ఉంటాయి. అమ్మాయిల్లో ఎక్స్ ఓసైట్ అనేది ఉంటుంది. ఆ ఓసైట్‌లో అన్నీ కూడా ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నవే ఉంటాయి. ఆ ఎక్స్ క్రోమోజోమ్‌కు అబ్బాయిలో ఉన్న స్పర్మ్‌లో ఉన్నటువంటి ఎక్స్ ఉన్నటువంటి స్పర్మ్ కలిస్తే ఎక్స్ వల్ల అమ్మాయిలు పుడతారు. అలా కాకుండా వై స్పర్మ్ ఉన్న వై జీన్ ఉన్నటువంటి స్పర్మ్ కనుక వెళ్ళి అమ్మాయికి ఉన్న ఓసైట్‌తో కలిస్తే అప్పుడు XY వల్ల మేల్స్ పుడతారు. కనుక యాంగిల్ అనేది ఇంపార్టెంట్ కాదు. తర్వాత
అబ్బాయి కోసమే ట్రై చేయడము, అమ్మాయి కోసమే ట్రై చేయడము అనేది ఇల్లీగల్. అది పాపులేషన్ డిస్టర్బెన్సెస్, సోషల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో అబార్షన్స్ వగైరా చాలా లిబరల్గా అయ్యి అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది. సో ఇన్ ఫ్యూచరు దేశం నిండా ద్రౌపదులు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక అలా డిస్క్రిమినేట్ చేయకూడదు. యుక్త వయసు వచ్చేసరికి అబ్బాయిలు అమ్మాయిలు పాపులేషన్లో సుమారుగా ఈక్వల్గా ఉండాలి. అప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. కనుక అబ్బాయిలను పుట్టించాలి అని అనుకోవడం మూర్ఖత్వం. నిజానికి నౌడేస్ అమ్మాయిలు కూడా డిఫెన్స్లో పనిచేస్తున్నారు. ఇదివరకు పూర్వంలో ఎలా ఉండేది అంటే అబ్బాయి ఉంటే కానీ డిఫెన్స్లో వెళ్ళడు, సో దేశాన్ని రక్షించాలంటే అబ్బాయి మాత్రమే చేయగలడు అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అమ్మాయిలు కూడా విమానాలు నడుపుతారు, పైలట్స్ ఉంటారు, రాకెట్స్ సంధిస్తారు, తర్వాత అన్ని ఫీల్డ్స్లో అమ్మాయిలు ఉన్నారు, ఇంక్లూడింగ్ డిఫెన్స్. కనుక అబ్బాయిలు కావాలనుకోవడం కేవలం మూర్ఖత్వం. నిజానికి అమ్మాయిలు ఉండడం అనేది ఒక అదృష్టం. అమ్మాయిలకు తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ అబ్బాయిలకు ఉండదు. వాడికి పెళ్ళైన తర్వాత అమ్మాయిని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోదామని చూస్తాడు. కనుక అమ్మాయిల సంఖ్య పెంచుకోవడం అనేది సొసైటీకి మంచిది. ఆడవారిని సెక్స్లో రెచ్చగొట్టాలంటే మగవాడు ఏం చేయాలి? ఇది ఇట్స్ అన్ అన్యాచురల్ క్వశ్చన్. రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. అమ్మాయిలకు అబ్బాయిలకు కోరికలు ఉంటాయి. అయితే అబ్బాయిలు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, అమ్మాయిలు నాన్ ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్ నీడ్ నాట్ బి వర్బల్. కొన్ని ఎక్స్ప్రెషన్స్ కళ్ళతో కూడా తెలుస్తాయి. కనుక వాళ్ళని రెచ్చగొట్టాలి, ఇదేమి యుద్ధం కాదు, వాళ్ళని రెచ్చగొట్టి యుద్ధం చేయాలి అని అనుకోవడం పొరపాటు. అయితే వాళ్ళు కూడా డిజైర్ కల్పించవచ్చు. డిజైర్ కల్పించాలంటే ముందు సఖ్యత అవసరం. సైకలాజికల్గా పొద్దున్నే పోట్లాడుకొని రాత్రిపూట అమ్మాయి సహకరించట్లేదు అనుకోవడం పొరపాటు. సో పెళ్లి కన్నా ముందు నుంచే అబ్బాయి చాలా జాగ్రత్తగా అమ్మాయిని తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏమేమి మాట్లాడకూడదు అనేవి నేర్చుకోవాలి. ఒకవేళ తనకు తెలియకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఆండ్రాలజిస్ట్ని కానీ మిగతా సీనియర్ డాక్టర్స్ని కానీ కలిసి వాళ్ళ సలహా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనం పేపర్లో చదువుతాం, పెళ్ళిలోనే గొడవలు అయిపోయినాయి, అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు కుర్చీలతో కొట్టుకున్నారు, కత్తులతో దూసుకున్నారు, ఇట్లాంటివి ఉంటాయి. సో ఇవి రాకుండా మొదటి నుంచే జాగ్రత్త పడాలి. ముఖ్యంగా అబ్బాయి అమ్మాయి తరఫు బంధువుల్ని నీచంగా మాట్లాడడము, వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అన్నట్టు చూడడము ఉండకూడదు. మన సొసైటీలో ఏమిటంటే పెళ్ళప్పుడు పెళ్లి కొడుకు అనేవాడు చాలా ఇంపార్టెంట్గా వాడి మెడలో పూలదండలు వేస్తారు, వాడిని గుర్రం మీద కూర్చోబెడతారు. అయినంత మాత్రాన వాడేమీ రాజు కాదు. ఆ పూటకు ఆ క్షణానికి మాత్రం ఆయన చాలా గొప్పవాడే. నేను గొప్పవాడిని అనే ఫీలింగ్తో అమ్మాయిల్ని చులకనగా చూడడం, తప్పుగా మాట్లాడడం, ఇట్లాంటివి చేయడం వల్ల వాళ్లకు అబ్బాయి మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో నెగిటివ్ ఫీలింగ్స్తో స్టార్ట్ అయిన లైఫ్ నెగిటివ్గానే ఎండ్ అవుతుంది. కనుక ప్రేమతో స్టార్ట్ చేస్తే అది పాజిటివ్గానే ఉంటుంది, రెచ్చగొట్టక్కర్లేదు. ఇకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలకు ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన తర్వాత నేచర్ వాళ్ళకు మదర్హుడ్ మీద ఇంపార్టెన్స్ ఇస్తుంది. పెళ్ళైన కొత్తలో హస్బెండ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. ఒకవేళ హస్బెండ్ రమ్మన్నా పిల్లవాడు ఏడుస్తాడు, వాడికి పాలు ఇవ్వాలి, లేదా వాడేదో యూరిన్ పాస్ చేశాడు, వాడికి చలిగా ఉంటుంది. ఈ ఫీలింగ్స్ ఉన్నప్పుడు అమ్మాయిల్ని సహకరించట్లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే దట్ ఈస్ ద నేచర్. భగవంతుడు అమ్మాయిల్ని పిల్లల్ని చూడడానికి డిజైన్ చేశాడు. అయితే హస్బెండ్ని చూసుకోవడం అనేది సెకండరీ. సో రెచ్చగొట్టక్కర్లేదు, వాళ్ళకి ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి రేర్గా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి డిజైర్ ఉండదు. అది గమనించుకోవాలి. ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఉన్నప్పుడు యూజువల్గా డిజైర్ ఎక్కువవుతుంది. ఈ ఎస్ట్రోజను ప్రొజెస్టెరాన్ అనేవి త్రూఅవుట్ ద సైకిల్ 1 మంత్ కూడా
ఎప్పుడు ఒకటేలాగా ఉండవు. ఫస్ట్ ఫ్యూ డేస్‌లో ఎస్ట్రోజన్ ఉంటుంది. తర్వాత ప్రొజెస్టెరాన్ పెరుగుతూ ఉంటుంది. కనుక రేర్‌గా ఈ ఎస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ డిఫికల్టీస్ ఏమైనా ఉంటే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌ని కలిస్తే వారు చెప్తారు. మూడో పాయింట్ ఏంటంటే టెస్టోస్టెరోన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోను ఎక్కువగా ఉంటే మేల్స్‌లో మేల్ బిహేవియరు బాయిస్టరస్‌గా ఉంటారు. అమ్మాయిలో కూడా కొద్దిపాటి టెస్టోస్టెరోన్ ఉండాలి. అది ఉన్నప్పుడే వాళ్ళకు డిజైర్ వస్తూ ఉంటుంది. తర్వాత అమ్మాయిలకు సైకలాజికల్ ట్రామాస్ ఏమన్నా ఉంటే వాళ్ళు సెక్స్‌కు దూరంగా ఉంటారు. కనుక అవసరమైతే సైకాలజిస్ట్‌ని కలుసుకొని, సైకియాట్రిస్ట్‌ని కలుసుకొని ఏమైనా చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఉంటే వాటి నుంచి కూడా బయటపడాలి. ముఖ్యంగా మన దేశంలో ఏమిటంటే శృంగారం అనేది ఒక తప్పు అనే భావనలో పెంచుతారు పిల్లల్ని. దానివల్ల అది న్యాచురల్‌గా జరిగే విషయం అని మనం మర్చిపోయాము. దురదృష్టవశాత్తు మనకు ముస్లిం ఇన్వేజన్ తర్వాత ఈ ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి. ఒకప్పుడు భారతదేశంలో ఇట్ వాజ్ ఎ ఫ్రీ సొసైటీ. మన టెంపుల్స్‌లో కూడా మనం ఎన్నో భంగిమలు వగైరా చూడొచ్చు. అయితే ఈ కాలంలో సుమారుగా 1000 సంవత్సరాలు మనకు 800 సంవత్సరాలు ముస్లిమ్స్, ఇంకో 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఏలేసరికి మనకు కొన్ని ధర్మంగా, కొన్ని న్యాచురల్‌గా రావాల్సినటువంటి విషయాలు సప్రెస్ చేయబడి దాన్ని ఒక సిన్‌ఫుల్ యాక్ట్ కింద చూస్తున్నాం. కనుక ముందు న్యాచురల్‌గా దాని నుంచి బయటపడాలి.